దావోస్ పర్యటనలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ విమానాశ్రయంలో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించిన చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు కొంతమంది అధికారులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ విమానాశ్రయంలో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అలాగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు కొంతమంది అధికారులు పాల్గొన్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ బ్రాండ్ పేరుతో పెట్టుబడులే లక్ష్యంగా పలు సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం అండ్ కో. ఇవాళ స్విట్జర్లాండ్ లో భారత హైకమిషనర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 4 రోజుల పాటు జరిగే ఎకనామిక్ ఫోరంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుతో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక రెండో రోజు దావోస్ లో సిఐఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన చర్చలో పాల్గొంటారు ఏపీ సీఎం. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, ఎల్జీ, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో కూడా చర్చలు జరపనున్నారు చంద్రబాబు. ఆ తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి ఎనర్జీ ట్రాన్స్మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనేటువంటి ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ముగించుకుని దావోస్ కు వెళ్లారు. దావోస్ లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా దావోస్ పర్యటన సాగనుంది. ఈ టూర్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్కార్ భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను సమీకరించామని ప్రభుత్వం చెబుతోంది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా టూర్ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జనవరి 20 నుంచి 24 వరకు జరుగుతుంది. అందులో అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా వారితో భేటీ అయ్యి తెలంగాణకు ముఖ్యంగా 4th సిటీకి పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.